హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ మీరు అందరూ చూసారా? చూడకపోతే ఒకసారి అయితే చూసి పర్టికులర్ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే కండి అనమాట. సో ఏంటంటే ఈరోజు ఇన్ఫోసిస్ నుంచి అయితే వచ్చింది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కింద. సో మీరు అందరూ కూడా ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే నేను చెప్తాను అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి పూర్తిగా కోడింగ్ సైడ్ అయితే కాదు, నాన్ కోడింగ్ సైడ్లో కూడా మనకి ఏంటంటే కస్టమర్తో అంటే డైరెక్ట్ క్లయింట్తో మనమైతే కాంటాక్ట్లో ఉంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇన్ఫోసిస్ యొక్క ప్రొడక్ట్స్ ఏంటో తెలుస్తుంది, అసలు బిజినెస్ స్ట్రాటజీస్ అంటే అయితే తెలుస్తాయి, హౌ కెన్ వి ఇంప్లిమెంట్ అనేది కూడా మనకైతే తెలుస్తుంది అనమాట. ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే అప్లై చేయొచ్చు. యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు అయితే ఫుల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో దాంతోపాటు మీకు మంచిగా అయితే హైక్స్, శాలరీస్ కూడా చాలా బాగుంటాయి బిజినెస్ సైడ్ వాళ్ళకి. ఓకేనా, ఇది ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే స్క్రీన్లోకి వెళ్ళిపోదాం ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం. సో ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్: ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు అటెండ్ రిజాల్వ్ క్లయింట్ ఇష్యూస్ ఆర్ కాల్స్, చాట్స్ అండ్ మెయిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్లో మనకి C1, C2 అనేది రెండు ఉంటాయి అన్నమాట. హై లెవెల్ కమ్యూనికేషన్, లో లెవెల్ కమ్యూనికేషన్ అని. సో మీ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే అక్కడ ఉంటుంది. సో ఓపెన్ టు వర్క్ 24/7 అవర్స్ షిఫ్ట్స్, అంటే మనం రోజుకి 8 అవర్సే చేస్తాం, బట్ విత్ ఈ షిఫ్ట్స్ చేంజ్ అవ్వడానికి క్యాపబుల్ ఉండాలన్నమాట. వాయిస్ ప్రాసెస్, రొటేషనల్ వీక్లీ ఆఫ్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అండ్ షుడ్ క్యాండిడేట్స్ హ్యావ్ కంప్లీటెడ్ డబుల్ వ్యాక్సినేషన్ కంప్లీటెడ్. సో కరోనా వ్యాక్సిన్ ఉంది కదా, అది డబుల్ వ్యాక్సినేషన్ కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటు ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే లేదని చెప్తున్నారు. అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్స్ who will understand issues and resolve customer issues, problem solving skills and quick own resolve customers issues independency throughout the efficiency అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఇన్ఫోసిస్ నుంచి వచ్చిన మేజర్ థింగ్స్ అనమాట. అంటే మీరు దీంట్లో వెళ్ళాలంటే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు, సాఫ్ట్ స్కిల్ ఉన్నట్టు, వీడియో చాటింగ్, వాయిస్, ఈమెయిల్స్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నట్టు చేయాలన్నమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడైతే క్లిక్ హియర్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇది ఇన్ఫోసిస్ బెంగళూరు నుంచి అయితే మనకు ఆఫర్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే నేను మీకు అందరికీ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ అప్లై అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి సైన్ ఇన్ ఆఫ్ ఇన్ఫోసిస్ అయితే అడుగుతుంది. మీకు ఆల్రెడీ నాకు తెలిసి చాలా జాబ్స్కి అప్లై చేస్తుంటారు కాబట్టి ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. లేదు నేను ఫస్ట్ టైం రిజిస్టర్ అని కూడా రిజిస్టర్ అని చెప్పండి. మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా సైన్ ఇన్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారైనా మీరు అప్లై చేసి ఉంటారు కాబట్టి. ఓకేనా, సైన్ ఇన్ ఈమెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే లాగిన్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇన్ఫోసిస్ అఫీషియల్ వెబ్సైట్కి మనం ఈ పర్టికులర్ జాబ్కి మనం అయితే ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. సో మీలో ఎంతమంది ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తున్నారని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ కంటెంట్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి, నెక్స్ట్ బ్లాగింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.